దేవర మూవీ రివ్యూ. దేవర మూవీ చూసిన తర్వాత అరకన్న యాక్టింగ్ చూస్తే నటన అనే దానికి నిదర్శనం నువ్వే అన్నా అని చెప్పి అనాలనిపి పాత్ర కోసం కథ కోసం తనను తాను తగ్గించుకోవడమే కాకుండా తన స్టార్డమ్ కూడా పక్కన పెట్టేసి దేవర అవరాల్ లాంటి క్యారెక్టర్లు చేయడంలోనే మూవీ సక్సెస్ అయిపోయిందని చెప్పాలి. మూవీ చూస్తే నాకు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కనిపించలేదు. దేవర వర ఈ రెండు క్యారెక్టర్లు మాత్రమే కనిపించాయి. ఒక యాక్టర్ కి అంతకంటే గొప్ప విజయం అయితే ఉండదనే చెప్పాలి. తను చేసిన క్యారెక్టర్లు, తను చేసిన పాత్రలు, జనాలు తన స్టార్డమ్ ని, తన ఒక ఎన్టీఆర్ అనే ఒక పేరుని మర్చిపోయి అక్కడ ఒక దేవర ఉన్నాడు, ఒక వర ఉన్నాడని జనాలు ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటారో అప్పుడు తన యాక్టర్ గా సక్సెస్ అయినట్లు అండ్ మూవీ కూడా సక్సెస్ అయినట్లు. దేవర విషయంలో అదే జరిగింది. దేవర విషయంలో నాకు అక్కడ దేవర జూనియర్ ఎన్టీఆర్ అస్సలు కనిపించలేదు. దేవర అనే క్యారెక్టర్, దేవర అన్న ఒక మెచ్యూర్డ్ రోల్ చూస్తుంటే బా ఇంత బాగా యాక్టింగ్ చేస్తున్నాడు ఏంటి, తన వయసు 40 years అయినా కూడా ఒక 50 years లాగా యాక్టింగ్ అయితే చేస్తున్నాడు. ఒక మెచ్యూర్డ్ రోల్ లో ఇంతకన్నా బాగా ఎవరు యాక్టింగ్ చేయలేరు అనే రేంజ్ లో అయితే తారకన్న పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ తన కొడుక్కి తన స్టోరీలు చెప్పేటప్పుడు తన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ గానీ తన యాక్టింగ్ గానీ వేరే లెవెల్ అయితే ఉంది అక్కడ. అండ్ ఇంకొక సీన్ ఉంటుంది మూవీలో, తారకన్న ఒక ఉమెన్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పేటప్పుడు తన కాలం చూసి సారీ చెప్పాడు, తన ముఖం చూడలేక నీ ముఖం చూసే ధైర్యం లేదుకే కాలు చూసి నీకైతే సారీ చెప్తున్నాను అనడంలో తారకన్న అక్కడ సక్సెస్ అయిపోయాడు ఒక యాక్టర్ గా. అండ్ మూవీలో ఉన్న ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మూవీ కూడా బోర్ కొట్టకుండా కొర్రెల శివ గారు తన డైరెక్షన్ అయితే ముందుకైతే తీసుకుని అయితే వెళ్ళాడు. ఎంట్రీ సీన్, అజయ్ క్యారెక్టర్ ఎంట్రీ సీన్ నుంచి మూవీని అయితే ఒక రేంజ్ లో అయితే తీసుకెళ్ళని ట్రై చేశారు. ఫస్ట్ 10 minutes లోనే మూవీలో మనకి ఇన్వాల్వ్ అయ్యేలాకైతే చేశారు. ఫస్ట్ డే చూసిన వారికి, అలాగే బెనిఫిట్ షో అండ్ 1am షో చూసిన చాలా మందికి ఆ గోలకి అక్కడ ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థమైతే కాలేదు. నాకు కూడా అర్థం కాలేదు, అందుకే మళ్ళీ చూడడం జరిగింది. క్లియర్ గా చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఎంట్రీ సీన్ నుంచి తను మొత్తం స్టోరీలో అయితే ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడు, స్టోరీలోకి అయితే తీసుకెళ్లాడు. ఎటువంటి డైవర్స్ లేకుండా మధ్యన ఒక ట్రాక్ ఉండాలి, మధ్యన ఒక సాంగ్ ఉండాలి, అలాంటివి ఏం పెట్టకుండా ఫస్ట్ హాఫ్ అయితే ముందుకైతే తీసుకువెళ్ళడం జరిగింది. దేవరతో పైరేట్ రోల్ చేయడం, అలాగే దేవర చేస్తుంది తప్పని తెలుసుకున్న తర్వాత తను రియలైజ్ అయ్యే సీన్ అయితే నాకు చెప్పాను కదా, ఉమెన్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పే సీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ ఇన్ మూవీ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లా ఆ పెళ్లి సీన్ గానీ, ఆ పెళ్లి సీన్ తర్వాత వచ్చే ఫైట్ సీన్ గానీ కూత అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది అయితే మామూలు రచ్చ కాదు. ఇంటర్వెల్ బ్యాంగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాలి మూవీలోనే. సెకండ్ హాఫ్ వచ్చేసి వర క్యారెక్టర్ చుట్టూ అయితే ఉంటుంది మూవీ. వర క్యారెక్టర్ ఎట్లా పెరిగాడు అండ్ తన బిహేవియర్ ఏంది, తను ఎందుకు అలా జనాలతో అట్లా ఉంటున్నాడు అండ్ ఎందుకు అలా జనాలతో అట్లా అమాయకుడిగా నటిస్తున్నాడు, ఇవన్నీ మనం మూవీలో చూసేది తెలుసుకోవాలి. అండ్ తన చేసే క్యారెక్టర్ కూడా వర అనేది ఎంత అమాయకుడిగా చెయ్యాలో అంత క్యారెక్టర్ ఆ రేంజ్ లో ఎట్లా ఇన్వాల్వ్ అయిపోతారు అన్న నాకు అర్థం కాదు అసలు. నేను చూసిన తర్వాత నాకు ఇప్పటికి షాక్ లే ఉన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవర ఉన్నాడు, ఫస్ట్ హాఫ్ మొత్తం దేవర మనం చూస్తూనే ఉన్నాము, ఒక మెచ్యూర్డ్ రోల్ కనిపిస్తున్నాడు. తర్వాత వర వచ్చింది, సేమ్ అదే ఏజ్ గ్రూప్, సేమ్ అదే లుక్, బట్ అయినా కూడా మనకు అక్కడ డిఫరెన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, ఇతను దేవర అంటే ఏర్ ఉన్న ఒకటే కాదు, తన ఐస్, తన యాక్టింగ్, ఇవన్నీ చూసిన తర్వాత కూడా నాకు ఈ దేవర, తిను వర, ఈ రెండు క్యారెక్టర్ నేను డిఫరెన్స్ అయితే చేసుకోగలుగుతున్నాను, డిఫరెంట్ గా చూడగలుగుతున్నాను. ఈ రేంజ్ లో తన ఇన్వాల్వ్మెంట్ అయితే చూపించాడు తారకన్న తన యాక్టింగ్ తో. అండ్ క్లైమాక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అని చెప్పాలి. స్టార్టింగ్ ఎట్లా ఇంటర్వెల్ వరకు ఎట్లా బ్యాంగ్ అయితే ఉందో, అండ్ అలాగే సెకండ్ హాఫ్ లో కొంచెం ఫ్లోస్ అయితే ఉండొచ్చు, బట్ అవన్నీ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఫ్లోస్ ఉన్నా కానీ అవి కూడా నచ్చి బాగాలేదని అంటారు, బట్ అది మ్యాటర్ కాదు. ఎందుకంటే ఆ ట్రాక్ చూసి ఆడియన్స్ చాలా మంది ఉంటారు. ఒక మాస్ ఆడియన్స్ కి, బీసీ సెంటర్ ఉన్న ఆడియన్స్ కి అవే బాగా ఎంటర్టైన్ చేస్తాయి. సో అక్కడ మూవీ అయితే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే చేయలేదు, బాగా అయితే తీసుకుని వెళ్ళారు. ప్రీ క్లైమాక్స్ తో క్లైమాక్స్ అయితే ఇంకా బాగా అయితే తీసుకుని వచ్చారు. తన క్యారెక్టర్ రివీల్ చేయడం గానీ, అక్కడ ఎందుకు అట్లా చేస్తున్నాడు అని చెప్పడం గానీ ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అయితే అయ్యాయి. అండ్ మూవీ గురించి ఇంకా డెప్త్ గా మనం తర్వాత వీడియోస్ అయితే మాట్లాడుకుందాం. మీకు ప్రస్తుతానికి అయితే రివ్యూ, అలాగే ఇప్పుడు టాక్ ఎలా వచ్చింది, ఎలా రాబోతుంది, ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా చెప్తాను. అండ్ ఇప్పుడు సారీ కొరటాల గారు అని ఎందుకు టైమ్లైన్ పెట్టానంటే మాత్రం కొరటాల గారు సారీ అయితే అందరూ చెప్పాలి. ఎందుకంటే ఆచార్య మూవీ తనైతే డైరెక్ట్ వేయలేదని చెప్పి క్లియర్ గా దేవర మూవీ చూసిన తర్వాత అర్థమవుతుంది. తన కెరియర్ లో 4 బ్లాక్ బస్టర్ తీసిన తర్వాత ఆచార్య లాంటి మూవీ ఫ్లాప్ అయితే పడ్డది. ఆ మూవీ డైరెక్షన్ ఎంత నీరసంగా, ఎంత చెత్తగా ఉంటుందో మన అందరికి తెలుసు. సో దాన్ని చేసిన డైరెక్షన్ కొరటాల శివ గారు అయితే మూవీ డైరెక్షన్ చేశారు. తన వల్లే మూవీ ఫ్లాప్ అయిందని చెప్పి చాలా మంది చాలా కామెంట్స్ చేశారు. మూవీ రిలీజ్ అయ్యేంత వరకు కూడా చేస్తూనే ఉన్నారు. బట్ ఇప్పుడు దేవర చూసిన తర్వాత అందరూ ఒకటే మాట చెప్తే ఆచార్య మూవీ డైరెక్టర్ కొరటాల శివ గారు అయితే కాదు, మరి ఎవరో ఉన్నారు డైరెక్టర్ అనేది క్లియర్ గా మనకైతే అర్థమవుతుంది. అండ్ మూవీ టాక్ వచ్చేసి బయట అయితే న్యూట్రల్ ఆడియన్స్ లో అయితే మంచి టాక్ అయితే ఉంది. ఇదే టాక్, ఇదే రెస్పాన్స్ నేను జనతా గ్యారేజ్ అప్పుడు కూడా చూసాను. జనతా గ్యారేజ్ కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఆ మూవీ మీద ఏదో కావాలని మాటలు చెప్తారు తప్ప న్యూట్రల్ ఆడియన్స్ అంటే మూవీ లవర్ ఉంటారు చూడు, వాళ్ళకైతే మూవీ విపరీతంగా అయితే నచ్చేసింది. ఒకటి ఈ మూవీ నచ్చదని చెప్పేవాడు ప్రతి ఒక్కడు కూడా సినిమా లవరే కాదు, సినిమా చూడడానికి రాని ఒక వాడే అని చెప్పాలి. లేకుంటే జూనియర్ ఎన్టీఆర్ మీద అలా చెప్పేవాళ్ళే తప్ప మూవీ చాలా అంటే చాలా బాగుంది. మూవీ నచ్చుతుంది, దాంట్లో నో డౌట్. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ గా తీసుకెళ్లే విధంలోనూ కొరటాల శివ గారు సక్సెస్ అయితే అయ్యారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది కాదు, దేవర అనే మూవీ బాగుంది, దేవర మూవీ అనేది బాగుంది. దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది, కొరటాల శివ గారు డైరెక్షన్ బాగుంది. అండ్ ఈ ఇద్దరిని కనిపెట్టేసి వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ ఇంకేం చెప్పాలి
చెప్పాలంటే అనిరుద్ గారు బీజిఎం. అనిరుద్ గారు బీజల్స్ ఏ లెవెల్ లో కొట్టారంటే స్టార్టింగ్ అజయ్ క్యారెక్టర్ ఎంట్రీ సీన్ నుంచే స్టోరీలోకి తీసుకెళ్లేటప్పుడు మ్యూజిక్ కొడతాడు చూడండి. ఇక్కడ నుంచి మనకైతే తన కనిపిస్తుంటది. కొన్ని సీన్ లా తారక్ అన్న డామినేట్ అయితే చేసేస్తాడు తన మ్యూజిక్ ని. మనకి తారక్ అన్న అక్కడ కనిపిస్తే తన బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ మనకు కనిపించదు, తారక్ అన్న స్క్రీన్ ప్రెసెన్స్ కనిపిస్తుంది. తారక్ అన్న డామినేట్ చేసాడని చెప్పాలి ఆ మ్యూజిక్ ని. మన అనిరుద్ కూడా చాలా బెస్ట్ అయితే తనైతే ఇచ్చాడు మూవీకి. వరల్డ్ లోకి అయితే తీసుకెళ్ళాడు. ఇది ఫస్ట్ చూసేటప్పుడు ఎవరికి సరిగ్గా సెకండ్ టైం రిపీట్ లో చూసే వాళ్ళకి ఈ మూవీ చాలా చాలా బాగా నచ్చుతుంది. అండ్ అది కూడా ఆ బీజిఎమ్స్ కూడా వినే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చేస్తుంది బీజిఎమ్స్ కూడా. అండ్ మూవీ రిపీట్ లో చూసే వారికి అయితే మూవీ చాలా బాగా నచ్చుతుంది అని చెప్పి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. అది ఒకటి. మీరు బయట వాళ్ళు చెప్పే టాక్ అయితే ఎవరైతే పట్టించుకోకండి. న్యూట్రల్ ఆడియన్స్ లో టాక్ అయితే బాగా వచ్చింది. ఆడియన్స్ లో కూడా రెస్పాన్స్ అయితే బాగానే అయితే ఉంది. సో మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవబోతుంది. నేను ఇప్పుడు ఈవినింగ్ వీడియోస్ పెట్టడానికి ఏంటంటే మనకి మొత్తం ఒక క్లారిటీ రావడానికి, ఒక టాక్ ఎలా ఉంటుంది అనేది క్లారిటీ రావడానికి ప్రస్తుతానికి అయితే టాక్ అయితే బ్లాక్ బస్టర్ రేంజ్ కి అయితే వెళ్లే రేంజ్ లో అయితే ఉంది. మరి ఇండస్ట్రీ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఇది గైస్ నా దేవరం మూవీ మీద ఒపీనియన్. అండ్ మూవీ స్టోరీ ఎలా ఉంది, ఆ స్క్రీన్ ప్లే ఎలాగా ఉంది, ఆ స్టోరీ ఇది కథ ఇది అవన్నీ చెప్తే స్పాయిలర్స్ లాగా ఉంటాయి. మీరు మూవీ థియేటర్ వెళ్ళి చూస్తేనే మీకు బాగా నచ్చుతుంది. ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.